హాయ్ ఫ్రెండ్స్, మనం అంతరిక్షం అనే పదం వినగానే ఎలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము అంటే దాని సైజ్ అనంతం వరకు ఉంటుంది. అది పూర్తిగా రహస్యాలతో నిండిపోయి ఉంటుంది. మనం ఆకాశంలోకి చూస్తున్న కొద్దీ క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంటుంది. మన మనసులో కొన్ని కోట్ల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకోవాలనే కోరికకు అంతం అనేది ఉండదు. అంతరిక్షానికి సంబంధించిన మిస్టరీస్లో ఒక మిస్టరీ అదే ఏలియన్స్. మనం ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సివిలైజేషన్ని ఇమాజిన్ చేసుకుంటామంటే అవి మన మనుషుల కంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా ఉంటాయి అని, వాటి యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ మనకంటే చాలా హైగా ఉంటుందని, వాటి యొక్క యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేసే లిమిట్స్ మన ఇమాజినేషన్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని. సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఒకవేళ నిజంగానే విశ్వంలో ఏదో ఒక ప్రదేశంలో ఏలియన్స్ ఉంటే వారు ఎలాంటి టెక్నాలజీని డెవలప్ చేసి ఉంటారు అంటే దాని గురించి మనం ఆలోచించలేం కూడా. ఆ టెక్నాలజీ మన సైంటిఫిక్ అండ్ ఆర్కిటెక్చరల్ లిమిట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ వీఆర్ షూర్ ఈ ప్రశ్న ఖచ్చితంగా మీకు వచ్చే ఉంటుంది. ఆఖరికి అది ఎలాంటి టెక్నాలజీ? వెల్, ఈ వీడియోలో మేము అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ ఏలియన్ టెక్నాలజీస్ గురించి చెప్పబోతున్నాం. వాటిని తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇదే మన భూమి. దీని మీదే మనందరం నివసిస్తున్నాం. ఇది ఒక స్పెరికల్ షేప్ ప్లానెట్ మరియు మన సూర్యుడిని ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా రింగ్ ప్లానెట్ గురించి విన్నారా? అంటే ఉంగరం లాంటి ఆకారంలో ఉండే ఒక ఆబ్జెక్ట్ దాని స్టార్కి హ్యాబిటబుల్ జోన్లో ఉండి ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. మరియు మన మనుషులం దాని ఇన్నర్ సర్ఫేస్ పైన ఉంటాం. దాని ఆర్బిటల్ స్పీడ్ దాని స్టార్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆర్టిఫిషియల్ గ్రావిటీని హోల్డ్ చేసి ఉంచగలుగుతుంది. తర్వాత అది ఎలాంటి అట్మాస్ఫియర్ని డెవలప్ చేసి ఉంచుతుంది అంటే అక్కడ మనం శ్వాస తీసుకోవడానికి కావాల్సిన అన్ని గ్యాసెస్ ఉంటాయి. ఈ ఇమాజినరీ స్ట్రక్చర్ యొక్క ఆధారం మొట్టమొదటిసారి లేరీ నైవన్ అనే వ్యక్తి 1970లో తాను పబ్లిష్ చేసిన ద రింగ్ వరల్డ్ అనే బుక్లో ఇచ్చారు. ఈ కథలో లియూసో వు మరియు ఇంకొంతమంది రింగ్ వరల్డ్ని విజిట్ చేయడానికి వెళ్తారు. అది స్పేస్లో ఏలియన్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఒక రింగ్ షేప్డ్ స్ట్రక్చర్ అవుతుంది. దాని డయామీటర్ 14 crores కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఈ రింగ్ స్ట్రక్చర్ని ముందుగా లారీ నైవన్ ఇమాజిన్ చేసి చెప్పాడు కాబట్టి ఈ హైపోథెటికల్ రింగ్కి నైవన్స్ రింగ్ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తల నమ్మకం ఏమిటంటే ఒకవేళ ఏలియన్స్ మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటే ఖచ్చితంగా ఈ విశ్వంలో ఏదో ఒక నక్షత్రం చుట్టూ వాటి ద్వారా తయారు చేయబడ్డ ఇలాంటి రింగ్ వరల్డ్ ఉంటుంది. ఇక్కడ ఏలియన్స్ కూడా నివసిస్తూ ఉంటారు. మీ చిన్నతనంలో ఇప్పుడు మనుషులు చంద్రుడి మీద కూడా వెళ్ళగలరు అని తెలిసాక మీకేమనిపించింది? మామూలుగా చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్లేస్లో ఇలాంటి ఎలివేటర్ ఖచ్చితంగా ఉంటే ఉంటుంది. అది డైరెక్ట్ చంద్రుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు కూడా ఆ ఎలివేటర్ని కనిపెట్టలేకపోయారు. మరియు సమయంతో పాటు ఆ కళ కూడా కలగానే మిగిలిపోయింది. అయితే అది చిన్నతనంలో వచ్చిన ఆలోచన గురించి. అయితే నిజంగానే ఇది రియల్ లైఫ్లో పాసిబుల్ అవుతుందా? 1895లో రష్యాలో ఉండే ఒక సైంటిస్ట్, అతని పేరు కాన్స్టాంటిన్ సియోల్స్కీ. ఇతను ఎలాంటి టవర్ నిర్మించాలనుకున్నాడంటే అది భూమి నుంచి జియో సింక్రనస్ ఆర్బిట్ వరకు వెళ్తుంది. అంటే పూర్తిగా 35,786 కిలోమీటర్స్ పొడవున్న టవర్. చెప్పాలంటే ఇది మనకు చిన్నతనంలో వచ్చిన ఆలోచన కంటే కూడా చాలా దారుణంగా ఉంది. కానీ ఇదే ఆలోచన 1998లో ఒక కొత్త ఐడియాకి జన్మనిచ్చింది. అదే స్పేస్ ఎలివేటర్. స్పేస్ ఎలివేటర్ కూడా ఒక హైపోథెటికల్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో పాసిబుల్ అవ్వదు. ఇందులో ఏం జరుగుతుందంటే దీనిలో ఒక లాంగ్ కేబుల్ ఉంటుంది. దానిలో ఒక సైడ్ని భూమి మీద ఉన్న ఆబ్జెక్ట్ని మరియు రెండో సైడ్ని భూమి యొక్క జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రెజెంట్ అయి ఉన్న ఏదో ఒక శాటిలైట్కి జోడించి ఉంచుతారు. దీనిలో ఒక సైడ్ని భూమి మీద ఈక్వేటర్ దగ్గర లేదా ఏదైనా స్ట్రాంగ్ గ్రావిటీ ఫోర్స్ ఉన్న ఒక ప్రదేశంలో ఉంచారు. అప్పుడు పైవైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రెండు ఫోర్సెస్ కారణంగా కేబుల్ స్టేబుల్గా ఉంటుంది మరియు దాని ప్లేస్ నుంచి ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మనం ఈ కేబుల్ ద్వారా స్పెషల్ వెహికల్స్ని భూమి ఉపరితలం నుంచి స్పేస్ వరకు పంపించగలుగుతాం. తర్వాత నుంచి ఇలా చేయడానికి మనకు రాకెట్స్ యొక్క అవసరం కూడా ఉండదు. అయితే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? వెల్, ఈ ప్లాన్లో అతిపెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఈ కేబుల్లో ఇలాంటి మెటీరియల్ని ఉపయోగించాలి అంటే ఇది చాలా థిన్గా మరియు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇలాంటి మెటీరియల్ మన భూమి మీద లేదు. అయితే కార్బన్ నానో ట్యూబ్స్తో ఇలా చేయడం కొంతవరకు పాసిబుల్ అవుతుంది. 2014లో తయారు చేయబడిన బోరాన్ నైట్రేట్ నానో ట్యూబ్స్ మరియు డైమండ్ నానో థ్రెడ్స్ లాంటివి స్పేస్ ఎలివేటర్ని తయారు చేయడంలో ఉపయోగపడవచ్చు. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్ని మూన్, మార్స్ లేదా సాటర్న్ లాంటి ఏదైనా లో గ్రావిటీ ప్లానెట్స్ పైన చేసి ఉంటే మనం ఈ పాటికి ఇందులో సక్సెస్ అయి ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ భూమి కంపారిజన్లో గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడో సుదీర్ఘ అంతరిక్షంలో ఉన్న ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ దీన్ని తయారు చేసే ఉండవచ్చు.
అయితే మనం ఆ ఏలియన్ సివిలైజేషన్ని చూడ్డానికి వెళ్ళగలమా? అర్థం ఏమిటంటే ఎన్నో వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఏలియన్స్ని చూడ్డానికి మనం వెళ్ళగలమా? ఒకవేళ వెళ్ళగలం అంటే ఎలా వెళ్ళాలి? దీనికి సొల్యూషన్నే వార్ప్ డ్రైవ్. వార్ప్ డ్రైవ్ ఒక థియరిటికల్ సూపర్ ల్యూమినల్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇది ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్ అంటే దీని ద్వారా కాంతి కంటే కూడా చాలా వేగంగా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ప్రయాణించగలం. మీకు చెప్పాలంటే నాసా యొక్క జూనో స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ ప్లానెట్ దగ్గరికి చేరుకున్న తర్వాత అది గంటకి 3,65,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇదే మనుషుల ద్వారా తయారు చేయబడిన ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క ఫాస్టెస్ట్ రికార్డెడ్ స్పీడ్. లైట్ ప్రతి గంటకి 1.07 × 10⁹ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఇది మనం అచీవ్ చేసిన ఫాస్టెస్ట్ స్పీడ్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. ఇంతకంటే వేగంగా ప్రయాణించే ఆబ్జెక్ట్ని ఇమాజిన్ చేయడం కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది, రైట్? అయితే ఇంత వేగాన్ని అందుకునే వార్ప్ డ్రైవ్ అసలు ఎలా పనిచేస్తుంది? ఐన్స్టైన్ యొక్క స్పెషల్ రిలేటివిటీ థియరీలో ఏం చెప్పారంటే మాస్ అండ్ ఎనర్జీ ఇంటర్చేంజబుల్ అవుతాయి. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మాస్ ప్రోటాన్ పార్టికల్ యొక్క మాస్ కంటే ఎక్కువగా ఉంటే అది లైట్ స్పీడ్ కంటే కూడా ఎక్కువగా ప్రయాణించలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఏదైనా ఆబ్జెక్ట్ లైట్ స్పీడ్తో ప్రయాణించాలి అంటే దానికి ఇన్ఫినిట్ అమౌంట్లో కైనెటిక్ ఎనర్జీ అవసరమవుతుంది. కానీ ప్రాక్టికల్లీ ఈ విశ్వంలో ఏది ఇన్ఫినిట్గా ఎగ్జిస్ట్ అయ్యలేదు. దీనికి ఒక థియరిటికల్ సొల్యూషన్ ఏమిటంటే ఒకవేళ మనం స్పేస్ని వార్ప్ చేస్తే అంటే ముడేస్తే ఎలాంటి కెనెటిక్ ఎనర్జీతో అవసరం లేకుండా లైట్ స్పీడ్తో ప్రయాణించగలం. చెప్పాలంటే లైట్ కంటే కూడా వేగంగా ప్రయాణించగలం. మీరు వార్ప్ డ్రైవ్ని స్టార్ ట్రెక్ అనే సైంటిఫిక్ మూవీస్లో చూసే ఉంటారు. అయితే ప్రెసెంట్ కాలంలో ఇలాంటి ఆబ్జెక్ట్స్ మన మనుషుల దగ్గర అయితే లేదు. కానీ ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడో దూరంలో నివసిస్తున్న కొన్ని ఏలియన్ సివిలైజేషన్స్ ఇలాంటి టెక్నాలజీని బిల్డ్ చేసి ఉండవచ్చు. కానీ మనం వారిని ట్రేస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన భూవాసులకు లైట్ కంటే వేగంగా ప్రయాణించడం అనేది థియరీస్లో పుస్తకాల్లో చదవడానికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే దాన్ని ఉపయోగించి ఏలియన్స్ ఏదైనా స్టార్ని కిడ్నాప్ కూడా చేయగలవు. అంటే ఆ నక్షత్రాన్ని పూర్తిగా మాయం చేయగలవు. చెప్పాలనుకుంటున్నది ఏంటంటే డైసన్ స్పియర్ గురించి. ఇది ఎలాంటి హైపోథెటికల్ మెగా స్ట్రక్చర్ అంటే ఇది ఏదైనా ఒక నక్షత్రాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఆ స్టార్ యొక్క పూర్తి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంత ఎనర్జీతో అవి ఏం చేయగలవో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏలియన్ స్పేస్ ట్రావెల్ చేస్తే వాటికి ఎనర్జీ చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా 1937లో బ్రిటిష్ ఫెలోస్పార్ ఓలాఫ్ స్టాపుల్డన్ అనే వ్యక్తి తన స్టార్ మేకర్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ నావెల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత 1960లో ఒక బ్రిటిష్ అమెరికన్ ఫిజిసిస్ట్ ఫ్రీమన్ డైసన్ అనే వ్యక్తి తన రీసెర్చ్ పేపర్ అయిన సర్చ్ ఫర్ ఆర్టిఫిషియల్ స్టెల్లార్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో డైసన్ స్పియర్ గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశారు. ఈ కారణంగానే దీనికి ఫ్రీమన్ డైసన్ అని పేరు పెట్టారు. ఫ్రీమన్ డైసన్ ఇంకేం చెప్పారంటే ఈ విశ్వంలో ఏదైనా సివిలైజేషన్ ఎక్కువ కాలం వరకు ఎగ్జిస్ట్ అయి ఉండాలి అనుకుంటే అది డైసన్ స్పియర్ టెక్నాలజీని అచీవ్ చేయాలి అని చెప్పారు. మీకు చెప్పాలంటే భూమి నుంచి 1470 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సిగ్నస్ కాన్స్టలేషన్లో ఉండే టాబీ స్టార్ యొక్క అన్యూజువల్ బిహేవియర్కి కారణం ఈ డైసన్ స్పియర్ అని చెప్పారు. ఈ స్టార్ అప్పుడప్పుడు తన బ్రైట్నెస్ని మారుస్తూ ఉంటుంది. ఒకసారి అయితే పూర్తిగా డిమ్గా మారిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూసి ఉంటే మీకు కూపర్ స్టేషన్ గురించి తెలిసే ఉంటుంది. మన నెక్స్ట్ మెగా హైపోథెటికల్ స్ట్రక్చర్ కూడా ఇలానే ఉండవచ్చు. ఇప్పుడు మనం ఓనీల్ సిలిండర్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఎలాంటి మెగా హైపోథెటికల్ స్ట్రక్చర్ అవుతుందంటే ఇందులో 2 సిలిండర్స్ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇవి సూర్యుడిని ఆర్బిట్ చేస్తాయి. ఇందులో ప్రతి సిలిండర్ యొక్క డయామీటర్ 8 కిలోమీటర్స్ మరియు వాటి పొడవు 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక రాడ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అలా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఇవి ఆర్టిఫిషియల్ గ్రావిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ జెరార్డ్ కే ఓనీల్ అనే వ్యక్తి ద హై ఫ్రాంటియర్ హ్యూమన్ కాలనీస్ ఇన్ స్పేస్ అనే బుక్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎలాంటి మెగా హైపోథెటికల్ స్ట్రక్చర్ అవుతుంది అంటే ఇందులో మనుషులు నివసించగలరు మరియు స్పేస్లో ట్రావెల్ కూడా చేయగలరు. అంటే ఇది నిత్యం ప్రయాణిస్తున్న ఇల్లు అవుతుంది. ఇవే మోస్ట్ అడ్వాన్స్డ్ ఏలియన్ టెక్నాలజీస్. ఈ యూనివర్స్లో ఉన్న పాసిబుల్ ఏలియన్ స్పీసీస్ దగ్గర ఉండే అవకాశం ఉంది. అయినా ఎవరికి తెలుసు, మేబీ ఫ్యూచర్లో మనం కూడా ఈ టెక్నాలజీని తయారు చేస్తామేమో. ఒకవేళ మనం బ్రతికుండగానే అలాంటి టెక్నాలజీని తయారు చేశారంటే దానికి సంబంధించిన మొట్టమొదటి వీడియో మన థింక్ డీప్లోనే రావాలి. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.